ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ప్రైజ్ గాడ్. చాలా మంది యేసయ్యా నాకు జాబ్ లేదు, యేసయ్యా నాకు డబ్బు లేదు, యేసయ్యా నేను బిజినెస్లో లాస్ అయిపోయాను, యేసయ్యా నాకు పిల్లలు పుట్టలేదు, యేసయ్యా నాకు అది లేదు ఇది లేదని చెప్తారు. ఒకటి చెప్పండి, ఇవన్నీ మీరు పొందుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఒక లైఫ్ ఉండాలి కదా. మీరే భూమి పైన లేకపోతే ఇవన్నీ ఏం చేసుకుంటారండి? సో ప్రేయర్ చేసినప్పుడు ఫస్ట్ మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు లెగ్సి చూశారు అంటే ఆయన ఇచ్చిన కృప, నూతనమైన బహుమానం. సో ఫస్ట్ లెగ్సిన వెంటనే నాకు ఈ డే చూసి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని మీరు చెప్పాలి. సెకండ్ వన్, మీ యొక్క లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయమని యేసయ్యని అడగాలండి. హెజ్కే గారికి కాళ్ళల్లో పుండు పుట్టిందండి. ఆ పుండు ఎప్పుడు పోతుందంటే ఆయన చనిపోయిన తర్వాతే పోతుందండి. హెజ్కే గారిని చంపేయడానికే ఆ పుండు పుట్టడం జరిగిందండి. హౌ టు ఓవర్కమ్ డెత్, ఆయన ఎలా ఆ యొక్క మరణాన్ని ఓవర్కమ్ చేశారు, ఆయనకి ఎక్కడి నుంచి స్ట్రెంగ్త్ వచ్చింది, ఆయన ఎలా స్ట్రెంగ్త్ పొందుకున్నారు అని అనుకుంటున్నారా? అసలు నిజానికి చెప్పాలంటే ఆ ఇయర్లోనే ఆయన చనిపోవాలండి, కానీ ఎన్నో సంవత్సరాలు బ్రతకడం జరిగింది దేవుని కృప పొందుకుని. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లా నడుచుకుంటిని, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లా జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హెజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. అంటే ఈవెన్ ప్రేయర్ చేశారండి. నేను ఏ విధంగా అయితే నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులే మారిపోతాయి కదండి. ఆ రోజు హెజ్కియా గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నారండి. హెజ్కియా గారు మనుషుల వైపు తిరగలేదు, యేసయ్య వైపు తిరిగి ప్రార్థన చేశారు. తనని జ్ఞాపకం చేసుకోమని మొదలుపెట్టారు. తన ఏదైతే మంచి పనులు చేశారో వాటిని జ్ఞాపకం చేసుకోమని మరి దేవునికి ప్రార్థించారండి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని మరి ఒక మంచి లేఖనం 2 Kings 20th చాప్టర్ 5th వర్స్లో ఉంటుంది. చనిపోయే స్థితిలో ఉన్న హెజ్కియాని దేవుడు తన ఆయుష్ను పొడిగించి తను బ్రతికించడం జరిగింది. ఈరోజు అరే నాకు ఇంకా చనిపోతానేమో అని అనుకుంటున్నారా? అరే అలా అనుకోకూడదండి. ఒక్క మాట చెప్పనా, యేసే బాగు చేయాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. యూ నీడ్ టు టర్న్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ అండ్ క్రై ఓన్లీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడే యేసయ్య మీ బ్రతుకుని మారుస్తారు, మీ జీవితాన్ని మార్చడం జరుగుతుంది, మీ ఆయుష్ని పొడిగించడం జరుగుతుంది. జీసస్ లవ్స్ యూ సో మచ్.